దాన్ని మనం అర్థం చేసుకొని ఒక 6 నెలలు టైం ఇచ్చి మరి ఈ కూటమి విషయంలో ఒక రైట్ బ్లెస్సింగ్ మూడ్తో వెళ్తే మంచిదనిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైట్ వైసీపీ రైట్ నాయకులు. విల్సన్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి కన్నా రజనీ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్. రజనీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో భారతీయ జనతా పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఆల్రెడీ వారు 11 స్థానాలకి పరిమితం అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకు బండి సంజయ్ గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరప్పంతో వైకాపా నాయకులను పోల్చారు? ఇది రాజకీయ ప్రక్రియలో భాగం అనుకోవచ్చా? సార్, ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడారని అంటున్నారు. దారిని పోయేవాడు కూడా మాట్లాడుతున్నాడు సార్. ఈ రోజు కొండ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు ప్రభుత్వం ఫామ్ అవగానే లడ్డు ధర తగ్గించారు, మీరు చూసారా? ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఏమన్నా అప్పుల పాలైపోయాడా? వీళ్ళు లడ్డు రేటు పెంచమని ఆయన ఏమన్నా చెప్పాడా? ఏమన్నా వాళ్ళ బాబు సొమ్ము తెచ్చారా, పులివెందుల సొమ్ము తెచ్చారా? స్వామి సొమ్ము పెట్టడానికో లేకపోతే స్వామి చెప్పాడని రేటు పెంచారో మాకైతే తెలియలా. మరి 25 రూపాయల లడ్డు ఏకంగా 50 రూపాయలు పెట్టారు. కళ్యాణపు లడ్డు అయితే అసలు ఆకాశం అందని ధరలు అయిపోయింది. మీరు ఇందాక చెప్పినట్టుగా నేనైతే రూమ్ తీసుకున్నప్పుడు వాళ్ళని అడిగానండి, గతంలో ఇలా వచ్చేసింది కదా అంటే వస్తుందండి అకౌంట్ లో అన్నారు. ఏ నేను అకౌంట్ కూడా ద్వారా అయితే మనం పరిగెట్టుకుని అక్కడ ట్రాన్స్ఫర్ చేసామో అదే అకౌంట్ కి వస్తుందని చెప్తారు. కొంతమందికి వస్తాయి, సార్ అది కొంతమందికి రావు. రావట్లేదు సార్. నేను ఒక 1 వీక్ ఫాలో అప్ చేశాను సార్, నాకైతే రాలేదు సార్. నేను దాని మీద కేసు కూడా నమోదు చేద్దాం, నా బిల్లులు కూడా దగ్గర పెట్టుకున్నాను సార్. ఎందుకంటే మీరు అంటున్నారు ఇది చిన్న విషయం అని. ఈ రోజు మీ అకౌంట్ లోంచి 2000, నా అకౌంట్ లోంచి 2000 కాదండి. ఎంత మంది భక్తులు వచ్చారో వాళ్ళ డబ్బులన్నీ కూడా ఇంట్రెస్ట్ వడ్డీ జనరేట్ అయిపోతుంది. 10 days తర్వాత మన అకౌంట్ కి ఒకళ్ళు వేశారు అనుకోండి, మీ ఫోటోడో నా ఫోటోడో 10 రోజులకైనా వచ్చిందిలే అనుకుంటాడు. 10 రోజులకి మీ 2000, నా 2000, అలా ఎంతమంది 2000, కొంతమంది 5000, 10,000, ఇవన్నీ కొన్ని వేల కోట్లు వడ్డీలు వచ్చేసేవండి. ఇది చిన్న తప్పు కాదండి, పెద్ద తప్పిదం అండి. ఇది పట్టుకొని లాగితే దీని ఆర్డర్ ఇష్యూ చేసినాడు ఎవడో బయటకు వస్తాడు. సో దీంట్లో ధర్మారెడ్డి గారి పాత్ర ఉంటుంది. అదంతా ఇక రాను మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఎప్పుడో సంవత్సరం క్రితం బిల్లులు కూడా దాచిపెట్టానండి, అంత తేలిగ్గా ఏమి వదలం. సో అదే రకంగా ఇదైతే బండి సంజయ్ గారి మాటలు. బండి సంజయ్ గారు కాదండి, నాకు కొడాలి నాని గారి మాటలు గుర్తొచ్చినాయండి. నీ నా అనే భేదాలు, నా నీ అనే భేదాలు లేకుండా ఏంటంట, ఆ కొండకి ఈ కొండకి తేడా ఏందంట, ఏంది పెళ్ళాన్ని తీసుకునే రావాలా, నరేంద్ర మోడీకి పెళ్ళం ఉందా, యోగి ఆదిత్యనాథ్కి పెళ్ళం ఉందా అని వల్గర్ లాంగ్వేజ్ అదే కొండ మీద. ఆ ప్రభుత్వం ఇవాడు ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఆశ్చర్యపోనక్కర్లా. ఏకంగా స్వామి వారిని విమర్శించిన దృశ్యాన్ని మేము చూసామండి. అందుకే గట్టి దెబ్బ కొట్టారు, బాగా తాళ్లు కట్టుకొని ఉన్నారు చేతులకి. అవన్నీ ఎటుపోయినాయో మాకు అర్థం కాల. సో అదే రకంగా గతంలో చూసుకుంటే రాముల వారండి, సీతమ్మ తల్లి లేకుండా యజ్ఞానికే పనికిరాని పరిస్థితి. అదే రకంగా స్వామి వారికి బట్టలు ఇచ్చే దాంట్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రఖ్యాతం. అటువంటి దాంట్లో సింగిల్ గా వచ్చేస్తాడు. ఈయనేమో భార్యని తాడు, ఆవిడేమో భర్తని తాడు. అందరు సింగిల్ గానే ఉంటారు అక్కడ. కొన్ని మిగతా వాళ్ళన్నా భార్య భర్తలు కలిసి రావాలంటే రారండి. ఆఖరికి వచ్చిన ఆయనేమో ఆయన క్రిస్టియన్ కల్చర్ ప్రకారం పెడతారు. ఆయన భార్య వచ్చేవారు, అది కూడా వైవి సుబ్బారెడ్డి గారు వారి భార్య చాలా సార్లు బైబిల్ పట్టుకొని ఉండేదండి. సార్ ఏ మతానైనా నేను గౌరవిస్తాను, కానీ కొండెక్కాక మాత్రం ఖచ్చితంగా రూల్స్ పాస్ అవ్వాల్సిందే సార్, అవి పాటించాల్సిందే. ఇంకా మీ తెలంగాణలో, మా ఆంధ్రలో హెల్మెట్ లేకుండా బండి ఎక్కేసి వెళ్ళిపోవచ్చు సార్, కానీ మా తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద నుంచి హెల్మెట్ లేకపోతే వాహనం పైకి రానివ్వరు సార్. ఇంకా మీ తెలంగాణ, మా ఆంధ్రాలో ప్లాస్టిక్ బ్యాన్ ఇంకా అవ్వలేదు సార్, కానీ మా కొండ మీద ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్ అయిపోయింది సార్. సీసాల్లోనే ఈ రోజు మంచినీళ్ళు కూడా అమ్మే పరిస్థితి. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు బైబిల్ పట్టుకునే ధర్మారెడ్డిగా కూర్చోబెట్టడం సార్. ఎంట్రన్స్ లోనే మీరు చెప్పిన రూల్స్ అన్ని కూడా కొండెక్కి ఎంట్రన్స్ లోనే వెహికల్స్ ని చెక్ చేసేసి ఆ రూల్స్ అన్ని కూడా కంపల్సరీగా ప్రతి భక్తుడు పాటించే విధంగా చేస్తారు. ఉన్నాయి సార్. మీకు తెలుసా సార్, కరెంట్ బస్సు చోరీకి గురైంది సార్ తిరుమలలో. ఈ వింత విచిత్రం కూడా 2019, 2024 మధ్యలోనే జరిగింది. అదేదో శ్రీవారి బస్సు ని ఎత్తుకుపోయారట. ఏంటి అవహేళన చేస్తున్నారు సార్. అసలు ఎప్పుడూ రాని పులులు సార్. ఇప్పుడంటే మనకి టెక్నాలజీ వచ్చి మనం రోడ్డు వేసుకున్నాం, కానీ అన్నమయ్య కాలంలో మెట్లెక్కి మట్టి దారి నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎప్పుడు పులులు బయటకు వచ్చి ఒక మనిషిని చంపలేదు సార్. ఇంత పులిని చిరుత అసలు మనిషిని ఎలా చంపుతుందో వాళ్ళకి తెలుసా సార్? చిరుత మనిషిని బతకనిచ్చిద్దా? ఎముకలు బొయ్కలతో సహా అక్కడ పడేస్తుందా?
ఎందుకంటే గాయం చేసిందంట, పిల్ల మాత్రం బాడీ కరెక్ట్ గానే దొరికింది సార్. కనీసం గౌన్ కూడా చినగలేదు సార్, కానీ బిడ్డ చచ్చిపోయింది. కానీ కర్రలు ఇచ్చి పైకి పంపించిన చరిత్ర మేము చూసాం సార్. కర్రలు ఇస్తే పులులు పోతాయా సార్? ఫెన్సింగ్ కట్టాలి కదా. అయితే ఎర్రచందనం స్మగ్లర్లు పుష్ప 1, పుష్ప 2 లో చూసాం, కానీ రియల్ గా ఒక్కడు దొరకలేదు సార్. పొల్లం గంగిరెడ్డి గారు 2019లో 27 కేసులకి ఏకదం 26 కేసులకి బెయిల్ వచ్చి బయటకు వచ్చేసాడు సార్. మారు మనసు ఎందుకు ఈ ప్రభుత్వంలోనే పొందడం వైసీపీ పార్టీలో కీలక స్థానం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు సార్. అదే రకంగా ఈ రోజు ఒక్క స్మగ్లర్ లేరు సార్. నిజంగా చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో రెడ్ శాండిల్ స్మగ్లర్లు తిరుగుతారని పోలీసులు కూడా 10 మంది 20 మంది లేదే కనీసం చెక్ పోస్ట్ లో కనీసం టోల్ గేట్ దగ్గర చెక్ కూడా చేయరు సార్. కానీ ఒక్క స్మగ్లర్ దొరకలేదు 2019 2024 మధ్యలో. అసలు రెడ్ శాండిల్ స్మగ్లర్లు వీరప్పల్ని దారి మళ్ళించి మొత్తం మన వైట్ కలర్ యూనిఫామ్ వాళ్ళే చేస్తున్నారు. కనీసం స్మగ్లర్లు వచ్చారు, పట్టుకున్నారు, ఇంత ఎర్రచందనం దొరికిందని. గతంలో నేను చంద్రగిరి స్టేషన్ కి వెళ్ళినప్పుడు అంతా కర్రదుంగలు పెట్టేశారు. స్టేషన్ అంతా ఏంటి సార్ ఇంత చండాలంగా ఉంది, క్లీన్ చేయరా అంటే, ఏంటి మీకు అది చండాలంగా కొయ్యల్లా కనపడుతుంది అనుకున్నావు, ఎర్రచంద్రం మేడం గారు అన్నారు. ఆ దుమ్ము ధూళి మధ్యలో చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఉంటుంది సార్. మేము అక్కడే చదువుకున్నాము, మాకు ప్రతిదీ తెలుసు. సో అటువంటి పరిసర ప్రాంతాల్లో 19-24 మధ్యలో ఎంతమంది స్మగ్లర్లు పెట్టుకున్నారు, ఎంత ఎర్రచంద్రం దొరికింది, ఎర్రచంద్రం మీద వచ్చిన ఆదాయం ఎంత 2019-24 మధ్యలో? అసలు ఎర్రచంద్రం అమ్మారా? ఎర్రచంద్రం రేట్ ఎంత పెరిగిందో మీకు తెలుసా? ఎర్రచంద్రం మన ఆస్తి ప్రకృతి సంపద ఏమైందో తెలుసా? శేషాచలం కొండల్లో దారి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతుందో తెలుసా? అలిపిరి మెట్లు ఎందుకు రిపేర్ చేశారో తెలుసా? ఇవన్నీ కూడా బండి సంజయ్ గారు చెప్పకనే చెప్పారు. వారి తెలంగాణ భాష, వారి యాసలో సార్, వారి భాష అలాగే ఉంటుంది. సో ఆ రకంగా మాట్లాడడం అయితే జరిగింది సార్. కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకం, అవినీతి ఆధారాలతో ఒక్కొక్కటిగా నిరూపిస్తాం. అదే రకంగా జబర్దస్త్ రోజా గారు అయితే ఎప్పుడు గుంపులుగా వెళ్తారు. మరేమో సింహాలు సామెత పెడతారు. వాళ్ళు మాత్రం ఒక 10 మంది 20 మంది ఆవిడతో పాటు సింహద్వారం నుంచి వెళ్ళిపోతారు. అదే సింహద్వారం నుంచి బయటకు వస్తారు. ఎంట్రన్స్ లో ఆ టికెట్ 10,000 అయినా ఇచ్చి మేము కొనుక్కుంటామంటే పాపం ఎక్కడి నుంచో బుక్ చేసుకుని వచ్చేస్తారట వాళ్ళు. ఇవన్నీ కూడా వెలికి తీస్తారు సార్. అదే కొండ మీద భువనేశ్వరమ్మ గారు వెళ్ళినప్పుడు నిజం గెలవాలి అనే కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు ఈవిడ మాట్లాడారు రోజా గారు ఏమని, అలాంటి వాడు లోపలే ఉంటాడు, వాడు బయటకు వస్తాడో వీడు బయటకు వస్తాడో అని మొరిగిందండి. పాపం వెంటనే ఒక 4 రోజులకేమో బెయిల్ వచ్చేసింది. సతీ సమేతంగా భువనేశ్వరం వచ్చింది. పాపం ఈవిడకు మాత్రం నగిరిలో గెలవలేని పరిస్థితి అయింది. సో ఇవంతా దేవుడు కొట్టిన దెబ్బలేనండి. తిరుపతిలో గెలవలేదని మీరు అడిగినప్పుడు ఏముందండి, ఎక్కడైతేనేమి తిరుమలలో నువ్వు గొప్ప పెళ్లి చేస్తే తిరుపతిలో గెలిచి ఉండేవాడు కదా. తిరుపతిలో కూడా ఎందుకు గెలవలేకపోతే స్మగ్లర్లని బయటికి తెచ్చారు, నిజాయితీ పరులను జైల్లో వేశారు, రాష్ట్రం అరాచకం చేశారు, అవినీతి సొమ్ములాగా కోట్లు దేశాలు దాటిచ్చారు, ఎర్రచందనాలు పులులు ఇవన్నీ కూడా లెక్క పెట్టి బయటకు వస్తుంది సార్. ఇప్పుడేమి కొండ కాదు, ఎప్పుడే ముస్లిం తరాల నుంచి ఏదో పెద్ద రాజుల పరిపాలన నుంచి కొండ జోలికి వెళ్ళలేకపోయారు. ఆ కొండ నాది, ఈ గుట్ట నాది అన్నది ఎటైపోయారు మాకు తెలియదు, కానీ కొండ జరిగిన అన్యాయానికి గట్టి దెబ్బ తగులుతుంది సార్. రైట్, మళ్ళీ వస్తాను రజనీ గారు.